ఏపీలో రోజురోజుకి రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. అయితే చూడొచ్చు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఈరోజు వైసీపీ పాలనలో దాదాపు 4.5 ఇయర్గా అవుతూ ఉంది. ఎలా ముందుకెళ్తా ఉన్నారు? ఎలాంటి ప్రాబ్లమ్స్తో ప్రజలు మీ దగ్గరకు వస్తూ ఉన్నారు? ఇటీవల గడప గడప అనే కార్యక్రమం ద్వారా కూడా వెళ్తూ ఉన్నారు. ఎలాంటి సమస్యలు వస్తాయి? సో ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రజలు మా దగ్గరికి సమస్యలతో రావట్లేదు. మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోవడానికి. సో ఇది మేజర్ డిఫరెన్స్ గత ప్రభుత్వాలకి ఈ జగనన్న ప్రభుత్వంలో. ముఖ్యంగా గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 91,815 గడపల్ని మేము హౌస్ హోల్డ్స్ని రీచ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సందు తిరిగినాము, ప్రతి ఒక్క వార్డు తిరిగాము, ప్రతి ఒక్క పంచాయతీ తిరిగినాము. సమస్యలని క్షేత్రస్థాయిలో వాస్తవాలకి దగ్గరగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యేకి ఒక అవగాహన ఏర్పడింది. నాకు మామూలుగా ఈ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఇంకొక 10 సంవత్సరాలు పట్టేదాము, కానీ ఈరోజు ఈ ఒక 221 రోజులు పట్టింది మాకు ఇది కంప్లీట్ చేయడానికి. ఈ 221 రోజుల యొక్క ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో సమానంగా నాకు అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ యొక్క సమస్యలను పరిష్కరించినప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు లైక్ వాళ్ళకి అప్పుడు దాకా సాల్వ్ కాకుండా వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పినవి కూడా మేము కరెక్ట్గా 20 నిమిషాల్లో అర్ధ గంటలో చేయగలిగిన పరిస్థితి ఉంది. అంటే ప్రాబబ్లీ స్మాల్ టెక్నికల్ ఎర్రర్ తోటి. సో ఇలాంటివి చాలా సమస్యలు మేము అప్పటికప్పుడు సాల్వ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఆ వార్డుకి సంబంధించి 20 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం నియోజకవర్గానికి సంబంధించి 77 సచివాలయాలకు గాను 14,40,00,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవే 15,40,00,000 రూపాయలు. సో ఇవే కాకుండా నంద్యాలకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో మున్సిపాలిటీ తరఫున కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నాం. రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, పార్కులు కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టినాం. ఇప్పటిదాకా నంద్యాల పట్టణంలో అంటే ఈ యొక్క నంద్యాల ఏర్పడినప్పటి నుంచి చూస్తే 2 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉంటే ఈ యొక్క 5 సంవత్సరాల్లో మా హయాంలో 4 సంవత్సరాల్లో 5 అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టడం జరిగింది. అంటే ఏంటి సార్ యూత్ లీడర్గా ఇక్కడ దూసుకెళ్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందంటారు? రానున్న రోజుల్లో అయితే చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ధైర్యం ఉండాలి ఎమ్మెల్యేలకి. ప్రజల్లోకి వెళ్ళాలి, పవర్లో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే జనరల్లీ పీపుల్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావడం అనేది చాలా కష్టమైన పని. కానీ ఈరోజు ధైర్యంగా మేము వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే జగనన్న ఏదైతే ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చామో, మేము ఎలక్షన్లప్పుడు ఏదైతే ప్రజలకి మాట చెప్పామో ఆ మాటలన్నీ కూడా నెరవేర్చినాం కనుక ఈరోజు ప్రజల దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. ప్రజల వద్ద సమస్యలు అంటే వాళ్ళకి ఏమొచ్చినాయి, ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మాకు చెప్పండి, మేము తీరుస్తామని చెప్పేసి ఈరోజు ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక ధైర్యం వాళ్ళకి కల్పించడం జరిగింది. మాకు కూడా ఒక రకంగా ముఖ్యమంత్రి గారు ఒక ధైర్యాన్ని కల్పించినారు. ఈరోజు చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే వైఎస్ఆర్సీపీకి చాలా పాజిటివ్గా ఉందని చెప్పచ్చు. అయితే ఇదంతా ఎలా సాధ్యమైందంటారు సార్? మీ ఫాదరు మంత్రిగా కూడా చేయడం జరిగింది. అంటే మీ ఫాదర్ ఇచ్చినటువంటి గైడ్ ద్వారానే ఇలా ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నారా ప్రజల్లోకి? ఈ రాజకీయాలలో నాకు 2 గురువులు ఉన్నారు. ఒకటి మా నాన్నగారు, ఒకటి మా ముఖ్యమంత్రి గారు. సో వీళ్ళిద్దరినీ నేను నా మెంటార్స్ లాగా భావిస్తాను. ఎందుకంటే జగనన్న దగ్గర కూడా కూర్చున్నప్పుడు ఆయన చెప్పేది ఒకటే, మనం ఏం చేసినా సరే నీతివంతంగా చేయాలి, మనసు పెట్టి చేయాలి, ఏదైనా సరే ధైర్యంగా చేయాలి అని చెప్పేసి ఈ క్వాలిటీస్ అని చెప్పేసి ఆయన నేర్పించడం జరిగింది. ఇంకోటి మా నాన్నగారు, మనం ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎటువంటి అవినీతికి లంచగొండితనానికి పాల్పడకూడదు, ప్రజలకి సహాయం చేస్తూ ఉండాలి, మనం వ్యాపారపరంగా సంపాదించే డబ్బులో కొంత మొత్తాన్ని ప్రజల కోసం కేటాయించాలని చెప్పేసి ఒక సేవా భావాన్ని ఆయన ఏర్పడడం జరిగింది. సో ఈ రెండుని కలగలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం. నేను ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటే ప్రామిస్ మా నాన్నకి చేశాను, నేను నీకు చెడ్డ పేరు తీసుకురాకుండా చూసుకుంటాను, నాది నా బాధ్యత అని చెప్పేసి. అలాగే మా ముఖ్యమంత్రి గారికి కూడా అదే మాట చెప్పాను. ఏదైనా తప్పు చేస్తే కూడా ధైర్యంగా నీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటాను, కానీ నీకు చెప్పకుండా ఏది చేయను అని చెప్పేసి ఆ రోజు ఆయన మాట ఇచ్చినాను. అదే మార్గంలో ఈరోజు పయనిస్తున్నాను. సో
ఐ థింక్ వీళ్ళిద్దరి వల్ల నేను ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యాను అని చెప్పేసి నేను భావిస్తాను. ఇటీవల జరిగినటువంటి ఆళ్లగడ్డ సభలో చంద్రబాబు నాయుడు హాటుగా కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నంద్యాల ఎమ్మెల్యే సండే మాత్రమే ఉంటారు, అతను సండే ఎమ్మెల్యే అని చెప్పి చెప్పడం జరిగింది. ఎలా ఖండిస్తారు మీరు? ఆయన ఆలగడ్డకి ఎక్కడి నుంచి వచ్చాడు? హైదరాబాద్ నుంచి వచ్చాడు. నువ్వు వచ్చి హైదరాబాద్ నుంచి నువ్వేమో వచ్చి నన్ను విమర్శించడం ఎంతవరకు సబబు? మీరు ఏజ్లో పెద్ద కాబట్టి మేమేం మాట్లాడడం లేదు, కానీ మరి నేను నిన్నేమని పిలవాలి? లోకల్ నువ్వు అసలు ఆంధ్ర రాష్ట్రంలో నీకు ఇల్లు లేదు, నువ్వు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఆలగడ్డకు వచ్చేసి సండే ఎమ్మెల్యే అని చెప్పి నన్ను విమర్శిస్తే నేను విమర్శించగలుగుతాం కదా. అంటే మీ ఏజ్కి నాట్ ఓన్లీ నంద్యాల కాన్స్టిట్యున్సీ, ఆ నంద్యాల పార్లమెంట్లో ఉన్నటువంటి దాదాపు 7 మంది మీద కూడా క్రిటిసైజ్ చేసినటువంటి పరిస్థితులు. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉండి 70 సంవత్సరాల వ్యక్తి నన్ను విమర్శించినాడంటే నా స్థాయి పెరిగినట్టే కదా. సో అది కూడా కాంప్లిమెంట్గా తీసుకుందాం. అంటే ఆయన దృష్టిలో నేను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. సో నన్ను ఇగ్నోర్ చేయలేకపోయినాడు. నన్ను ఇగ్నోర్ చేయలేకపోవడం అంటేనే మా స్థాయి పెరిగింది. సో విల్ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. ఆయన ఉట్టి సండే దెబ్బకే అంత భయపడి సరైన క్యాండిడేట్ని పెట్టుకోలేనటువంటి పరిస్థితి. నేను మామూలుగా అయితే నేను ఓన్లీ వీకెండ్సే ఉండను. వీకెండ్స్ ఎందుకు ఉండను అనే దానికి కూడా దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. నాకు బిజినెస్లు ఉన్నాయి, నాకు ఫ్యామిలీ ఉంది. ఎవడైనా సరే దాన్ని కూడా చూసుకోవాలి. నా బిజినెస్ చూసుకోకపోతే నేను ఏం చేయాలి చెప్పండి? ఒక యాజ్ అన్ ఎమ్మెల్యే మై శాలరీ ఈజ్ 1,75,000. నేను 1,75,000తో నేను జీవించగలుగుతానని చెప్పేసి చెప్తే ఎవరైనా నమ్ముతారా? నేను వ్యాపారంలో సంపాదించుకోవాలి. వ్యాపారంలో సంపాదించాలంటే ఎలా సంపాదించాలి? ఆ వ్యాపారం చూసుకోవాలి కదా. వ్యాపారం చూసుకోవాలంటే ఒకవేళ వ్యాపారం చేయకపోతే ఏం చేయమంటారు చెప్పండి? ప్రజల మీద పడి నేను సంపాదించుకోవాలి. నేను ప్రజల మీద పడి సంపాదించుకోను. ₹1 కూడా నంద్యాల నుంచి సంపాదించను. ₹1 కూడా అవినీతికి పాల్పడను. ₹1 కూడా కాంట్రాక్టర్ దగ్గర తీసుకోను కాబట్టి నాకంటూ ఒక డే ఉంటుంది. దానికోసం వెళ్తాను. అది కూడా అవసరమైతే కొన్నిసార్లు వెళ్తాను, కొన్నిసార్లు వెళ్ళకపోవచ్చు కూడా. సో వాళ్ళు ఏదో పక్క పేరు పెట్టారు. నేను అవినీతి పరుడిని అని చెప్పలేకపోతున్నారు, నేను లంచగొండితనం అని చెప్పలేకపోతున్నారు, నేను కబ్జాలు చేసినానని చెప్పలేకపోతున్నారు, నేను ఎవరినైనా బెదిరించినానని చెప్పలేకపోతున్నారు. ఇవేది నా మీద లేవు కాబట్టి ఏదో ఒక పేరు పెట్టుకొని సునకానందం పొందమని చెప్పండి, తప్పే ఉంది. సరే, మనం చూసుకున్నట్లయితే ఏపీలో దాదాపుగా 80 స్థానాలను మారుస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ అధిష్టానానికి ఎలా ఉండబోతుంది? ఇప్పటికే మన జిల్లాలో కూడా 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ స్థానాన్ని కూడా మార్చడం జరిగింది. అలాంటి అసమ్మతి నేతలు ఉండడం ఒకటి, ఎలా కలిసి ఎలా ముందుకెళ్తా ఉన్నారంటారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో? సో దీంట్లో చాలా వరకు అంటే మీరు మార్చేయడం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. కొంతమంది చాలామంది వాళ్ళ బలాబలాలు బట్టి మార్పులు చేర్పులు అనేది ఇది సర్వసాధారణం. ఎందుకంటే రాజకీయ ప్రక్రియలు అనేది మార్పులు చేర్పులు ప్రతి రాజకీయ పార్టీ కూడా చేస్తుంది. చేయకపోతేనేమో చేయలేదంటారు, చేస్తేనేమో చేశారంటారు. సో ఒక నాయకుడిగా ప్రతిపక్షాలు ఇక్కడ మేము స్ట్రాంగ్గా ఉన్నాము అందుకే ఇలా మారుస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. మరి మంచిదే కదా, మేము మారుస్తే నువ్వెందుకు భయపడుతున్నావు? మేము మారుస్తే నీకు ఇంకా అడ్వాంటేజే కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? అంటే నువ్వు భయపడే కదా మా మీద కమెంట్ చేస్తున్నావు. ఒకటి, రాజకీయాల్లో మార్పులు చేర్పులు అనేది సహజం. ముఖ్యమంత్రి గారు థర్డ్ ఇయర్ నుంచి గడప గడప మొదలు కాక ముందు నుంచి మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీ పర్ఫార్మెన్స్ని నేను ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా తెప్పించుకుంటుంటాను. మీ పర్ఫార్మెన్స్ బాగుంటేనే నేను చేయగలుగుతా. మీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే మాత్రం దయచేసి తప్పుగా అనుకోవద్దు. మీరు నాకు ఎంత ఇష్టమైనా సరే మీరు నా మనసుల్లో ఉంటారేమో కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం నేను చేయలేను. కాబట్టి మిమ్మల్ని బాగా చూసుకుంటాను, కానీ ప్రజలకి మాత్రం మనం గెలిచే క్యాండిడేట్ని కావాలి, మన పార్టీ గెలవాలి. సో 5 కోట్ల మంది ఆంధ్రలో భవిష్యత్తుని తాకట్టు పెట్టే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. సో 175 మంది మేమందరం ఇంపార్టెంటే, కానీ ఆయన ప్రయారిటీ 5 కోట్ల మందిని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. నంద్యాల అనేటటువంటి సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు నిత్యం ఇటు భూమా కుటుంబం కావచ్చు, ఇటు శిల్ప అనేటటువంటి ఫ్యామిలీస్ మీద ఎప్పుడు ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఏమంటారు అసలు? గతంలో ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా ఎప్పుడు నిత్యం ఆరోపణలు చేస్తూ ఉంటారు? వాళ్ళు చేస్తూ ఉంటారు, నేను ఎప్పుడు చేయలే. వాళ్ళు వచ్చేసి పని పాట లేకుండా వచ్చి నా కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళుక్కొని నాతో అనిపించుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఆనందం ఏమో. మరి నేను పర్సనల్గా ఎప్పుడు ఎవరిని విమర్శించను. నా యాటిట్యూడ్ అది కాదు. నా టార్గెట్ అంతా నేను నా నంద్యాల నియోజకవర్గం ప్రజలకి బాగా చేయాలి, మంచి పనులు చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ తోటి మేము ముందుకెళ్తున్నాం. లేదు కాదు కూడదు మేము వచ్చి విమర్శిస్తామనంటే దానికి కూడా మేము ధీటుగానే సమాధానం చెప్తాం. సో
పాత రోజుల నుంచి మాకంటే ఇంకా ఇట్ హెస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ క్వైట్ సమ్ టైం. దాని గురించి ఇంకా కొత్తగా మనం ఏం చెప్పాల్సిన పనిలే. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు, ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా ప్రజలకు కూడా తెలుసు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే భయపడిపోతారు వీళ్ళు మా దెబ్బకి ఇది అవుతారంటే అటువంటివి పప్పులు ఉడకవు ఇక్కడ అని చెప్పేసి మాత్రమే మేము చెప్పాలనుకుంటున్నాం అంతే. 2 డేస్గా చూసుకున్నట్లయితే ఈ జిల్లాలో సీనియర్గా ఉన్నటువంటి మీ ఫాదర్ కావచ్చు, మీ ఫాదర్ సంబంధించినటువంటి బ్రదర్స్ అంతా టీడీపీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో టీడీపీలో జాయిన్ అవుతూ ఉన్నారంటారు. ఇందులో వాస్తవం ఉందంటారు? ఎవరెవరు చెప్తున్నారో వాళ్ళందరికీ ఆస్కర్ అవార్డు లాంటిది ఏమైనా ఉందంటే మాత్రం ఇచ్చేయచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇమాజినేషన్కి మెచ్చుకోవాలి. అసలు మేము ఈ నిన్ననే చూశారు, ఏదో సీఎంఓ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చేసింది, టికెట్ లేదంట అని చెప్పేసి. మా చిన్నానేమో శ్రీశైలంలో ఉన్నాడు, ఈరోజు నేను లేనంట అని చెప్తారు, నేనేమో నంద్యాలలో ఉన్నాను. మరి రోజు ఇది ఒకటి అంటే మామూలుగా ఎట్లా ఉంటుందంటే చాయ్ పే చర్చ అనమాట. చాయ్ బండి దగ్గర కూర్చొని డిస్కషన్ చేస్తాడు వాడు, వరల్డ్ పాలిటిక్స్ దగ్గర నుంచి లోకల్ పాలిటిక్స్ వరకు అన్నీ. దాన్ని తీసుకొని వచ్చేసి మమ్మల్ని అడిగే పరిస్థితికి వచ్చినట్టున్నారు. నాకు అదే అర్థం కావడంలో. వాళ్ళు మాట్లాడే అన్ని దానికి నన్ను సమాధానం చెప్పడం అయితే ఇది కరెక్ట్ కాదు. రూమర్స్ అంటే ఎలక్షన్ టైము ఎవరి ఇది ఊహాగానాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. దాని అన్ని దానికి మనం సమాధానం. ఇప్పుడు ఒకటి, వీఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ వైఎస్ఆర్సీపీ. జగనన్న దగ్గర మేము గతంలోనే వైఎస్ఆర్సీపీలో ఉండాల్సిన వాళ్ళం. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు మమ్మల్ని రానియకుండా చేశారు. సరే ఆ రోజు రాలేదు, దాని తర్వాత జగనన్న మాకు అవకాశం ఇచ్చారు, మేము జాయిన్ అయినాము. ఈరోజు వీఆర్ వెరీ కంఫర్టబుల్. మేము మారాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే దేర్ షుడ్ బి సమ్ రీజన్ కదా, ఎందుకు మారాలి? మాకు ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు, మాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మాకు ఇస్తున్నారు, మా నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి పనులు ఆయన చేస్తున్నారు, మేమంటే అభిమానం చూపిస్తున్నారు. మా ఇంట్లో ఆయన అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీ పీరియడ్లో నంద్యాల సంబంధించినటువంటి ఈ సెగ్మెంట్లో ఇరిగేషన్ సంబంధించి రైతులకి గతంలో ఎలా ఉండేది, మీరు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారంటారు రైతులు? ఈరోజు రైతన్నలు ఈ 5 సంవత్సరాలు కూడా సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా సుభిక్షంగా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 4 సంవత్సరాలు మంచి వర్షాలతోటి, మంచి పంటలతోటి 2 కాల పంటలు కూడా ఇక్కడ పండించుకొని సుభిక్షంగా ఉన్నారు. ఈ ఏడాది నీళ్లు లేవు, వర్షాలు పడలేదు, అయినా సరే పర్ఫెక్ట్ ఈరోజు మేము వాటర్ రిసోర్సెస్ని ఎంత పర్ఫెక్ట్గా మేనేజ్ చేసామనేది, మా స్ట్రెంగ్త్ ఏందనేది ఈ సంవత్సరం పంటలు పండిన దాన్ని బట్టి మీరే చూస్తున్నారు. ఈరోజు వర్రికి నీళ్ళు ఇవ్వలేరు అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శించారు, కానీ వర్రీ అయిపోయింది. ఈరోజు జొన్నకి నీళ్ళు ఇవ్వలేరు వీళ్ళు అని చెప్పినారు, జొన్న అయిపోయింది. ఇప్పుడు మిరపకి నీరు రాదని చెప్పారు, ఈరోజు మిరపకు కూడా ఇస్తున్నాం. సో రైతన్నలని ఏ రకంగా అయితే ఆదుకోవాలి, ఎప్పుడైతే ఈరోజు జొన్నకి మద్దతు ధర లేదో ఇమీడియట్గా మద్దతు ధర కల్పిస్తూ ఆర్బీకేల ద్వారా కొనండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రైతన్నలు వాళ్ళ సరుకు అమ్ముకోవడానికి ఎక్కడికో ఇంతకుముందు మార్కెట్ల దగ్గరగా అక్కడికి ఇక్కడికి వెళ్ళి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, ఆ ఖర్చంతా కూడా ఆయన మీద పడేది. ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో అమ్మేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాం. ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ని గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ ప్రాంతాల్లో కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చేపించడంతో పాటు ఎప్పుడైనా పంట నష్టపోతే క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వేస్తున్నాం. ఇక్కడే మిర్చి పంట అధికంగా పండించే మా నంద్యాలకి మిర్చి యార్డ్ని తీసుకొచ్చిన ఘనత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. సో ఈ రకంగా రైతన్నలని ఎప్పటికప్పుడు వాళ్ళ కష్టాలలో మేము వాళ్ళని ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ప్రభుత్వం. జగనన్న ఉన్నాడు అంటే రైతన్నలు సుభిక్షంగా ఉంటారని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజన్న రాజ్యం ఎట్లా ఉందో ఈరోజు జగనన్న రాజ్యం కూడా ఆ మాదిరిగా ఉందని చెప్పచ్చు. రానున్న రోజుల్లో నెక్స్ట్ టైం మీరు మరి ఎమ్మెల్యేగా అవుతే ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? బెటర్గా నంద్యాలని ఏమన్నా మార్చబోతూ ఉన్నారా? ఎలా ఉంటుంది? అన్నీ ఇప్పుడే చెప్పాను, ఇంకా కొంచెం టైం ఉంది, అవన్నీ కూడా త్వరలో తెలియజేస్తాను. ఇది ప్రధానంగా నంద్యాలలో ఉన్నటువంటి ఈ గడప గడప అనే కార్యక్రమం కావచ్చు, ప్రజల్లోకి వెళ్తూ ప్రజల సమస్యలను తీర్చుతూ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరణ దిశగా ముందుకెళ్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఇటు ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవైతే వాస్తవాలు కాదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, నంద్యాల.